సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక మీదట గ్లోబల్ సూపర్ స్టార్ గా మారబోతున్నాడు. వారణాసితో పాన్ వరల్డ్ అటాక్ కి సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత ఏంటి అంటే సందీప్ రెడ్డితో సినిమా అంటున్నారు. సుకుమార్ కూడా లైన్ లో ఉన్నాడు అన్నారు. అలాంటి టైంలో సీన్ లోకి అనిల్ రావిపూడి వచ్చారు. వారణాసి గ్లిమ్స్ అదిరిందని, సూపర్ స్టార్ ఎంట్రీ సీన్ మైండ్ బ్లోయింగ్ అని అన్నాడు. చాలా లేట్గా రియాక్ట్ అయినా సాలిడ్గా స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఎందుకు ఇప్పుడు ఇలా తను రియాక్ట్ అయ్యాడు? చిరుతో తను చేస్తున్న సినిమా కోసమా అంటే మెగాస్టార్ మూవీకి ప్రమోషన్తో పని లేదు కాబట్టి అది అసలు రీజన్ కాదు. అంతా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కోసమే అని అంటున్నారు. సరిలేరు నీకెవరు లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి మరోసారి తన డేట్ల కోసం బిస్కెట్స్ వేస్తున్నాడు అంటున్నారు. బాలయ్య, చిరు ఇలా వరుసగా టాప్ హిట్స్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ మహేష్ కోసమే ఈ ప్రయత్నం అనేస్తున్నారు. కానీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న మహేష్ మళ్ళీ అనిల్ రావిపూడి లాంటి దర్శకుడితో సినిమా చేస్తాడా? అది సరైన నిర్ణయమేనా? ప్రభాస్లా ఏమైనా మొహమాట పడే ఛాన్స్ ఉందా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో వెరీ ఇంపార్టెంట్ మూవీల్లో దూకుడు, సరిలేరు నీకెవరు మూవీలు ఉంటాయి. ఒక్కడు తనకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కావచ్చు. హీరోగా మురారి తనని హిట్మిక్కేలా చేయొచ్చు. పోకిరితో తన స్టార్డమ్మే మారచ్చు. కానీ దూకుడు, సరిలేరు నీకెవరు రెండూ కూడా వేరే లెవెల్ కామెడీ యాక్షన్ డ్రామాలు. మహేష్లో మెగాస్టార్ లాంటి కామెడీ టైమింగ్ ఉందని పరిచయం చేసిన సినిమాలవి. అలాంటి మూవీలకు మళ్ళీ సూపర్ స్టార్ ఛాన్స్ ఇవ్వలేడా? ఎందుకంటే తను వారణాసితో ఇప్పుడు గ్లోబల్ స్టార్గా మారబోతున్నాడు. పాన్ వరల్డ్ మూవీతో పాన్ వరల్డ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ తర్వాత కూడా సందీప్ రెడ్డి వంగ, సుకుమార్తో సినిమాలు పాన్ వరల్డ్ లెవెల్లో స్టైలిష్గానే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే మరో 6-7 వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు వీడితోనే సరిపెట్టేలా ఉన్నాడు. రాజమౌళి వారణాసిని 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడనే మాట అవునని కాదని ఏదీ తేల్చట్లేదు. కాబట్టి ఒకవేళ వారణాసి పార్ట్ 2 కూడా ఉంటే మరో 2 ఏళ్లు అంటే 7-8 ఏళ్లు మరో 3 ప్రాజెక్టులతోనే సరిపోతుంది. అలాంటిది అనిల్ రావిపూడి ఎంత బిస్కెట్లు వేసినా ఫలితం ఉండదా? వారణాసి గ్లిమ్స్ అదిరింది. అందులో రాజమౌళి ప్లానింగ్ మహేష్ బాబు ఎంట్రీ సీన్ మతిపోగొట్టిందన్నాడు. ఎప్పుడో గ్లిమ్స్ వస్తే ఇప్పుడు ఎందుకు అనిల్ రావిపూడి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు? మెగాస్టార్ చిరంజీవితో తను తీస్తున్న సినిమా సంక్రాంతికి రాబోతుంది కాబట్టి దాని ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నాడా అంటే అంత సీన్ లేదు. చిరు సినిమాకు అంత ప్రమోషన్ అక్కర్లేదు. మరెందుకు ఇలా చేస్తున్నాడంటే డెఫినెట్గా మహేష్ బాబు డేట్స్ పట్టేందుకే, లేదంటే మరో ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటి నుంచే ప్రయత్నించేందుకే అంటున్నారు. ఆల్రెడీ రీసెంట్గా ఓసారి మహేష్ బాబుని కలిశాడు కూడా. మరో 2 ఏళ్ల వరకు మహేష్ బాబు పూర్తిగా వారణాసికే పరిమితం కాబట్టి తను డేట్లు ఇచ్చినా ఇప్పటిప్పట్లో సినిమా ఉండే ఛాన్స్ లేదు. అయినా ఎందుకు వారణాసి గ్లిమ్స్ని మహేష్ బాబుని ఇలా ఆకాశానికి ఎత్తాడనే చర్చ మొదలైంది. అయితే మహేష్ కెరియర్లో సరిలేరు నీకెవరు గొప్ప హిట్టే. మహేష్లో కామెడీ టైమింగ్ని, ఈజ్ని ఫోకస్ చేసిన మూవీనే. అందుకే మహేష్ మళ్ళీ అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇవ్వచ్చు అనుకుందాం. కానీ అనిల్ ఒకవేళ పాన్ వరల్డ్ లెవెల్లో కామెడీ పాయింట్ని పట్టుకున్నా అది వర్కౌట్ చేయాలంటే 2 ఏళ్లు వెయిట్ చేయాలి. అందుకే ఈలోపు చిరు తర్వాత వెంకీ ఇలా వరుసగా ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నాడట అనిల్. ఆలోపు మహేష్ వారణాసి కూడా అయిపోతుంది. కాబట్టి మహేష్ బాబు కూడా చేంజ్ ఓవర్ కోసం తనతో సినిమా చేసే ఛాన్స్ ఉందనే హోప్తోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడట అనిల్.